హలో అండి, నమస్తే. నా పేరు చంద్రకళ. మీరు చూస్తుంది కళ హోమ్ ఆర్ట్స్ ఛానల్. ఆ ఛానల్లో సింపుల్ ప్యాటర్న్స్తో బ్లౌజెస్ని ఇంట్లోనే తక్కువ ఖర్చులో ఫాస్ట్గా డిజైనింగ్ ఎట్లానో చూస్తారు. ఇక టుడేస్ ప్యాటర్న్ కూడా చాలా ఈజీ ప్యాటర్న్, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎప్పుడూ ట్రెండీ ప్యాటర్న్. మనకి మిర్రర్స్ వర్క్ అనేది ట్రెండీ. ఇక మనం దీంట్లో కుందన్స్ కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా ఎప్పుడు కూడా ఇలాంటి ఫ్యాషన్ అనేది అస్సలు పోదన్నమాట. మరి వాళ్ళ ప్యాటర్న్లోకి వెళ్దాం. ఫస్ట్ వచ్చేసి జరీ థ్రెడ్ చూపించాను కదా, అది సింగిల్ స్ట్రాండ్ తీసుకున్నాను. మనం మగ్గం వర్క్లో సాధారణంగా సింగిల్ స్ట్రాండే తీసుకుంటాం. సింగిల్ స్ట్రాండ్ తీసుకుంటేనే లుక్ అనేది చాలా బాగుంటుంది. మనకు కొంచెం హెవీగా కావాలంటే 2 times చైన్ స్టిచ్ అనేది తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక్కసారి చైన్ స్టిచ్ తీసుకుని మధ్యలో కొంచెం గ్యాప్ వదిలి తర్వాత మళ్ళీ అగైన్ చైన్ స్టిచ్ అనేది తీసుకుందాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ లైన్కి బార్డర్ అనమాట. నెక్ లైన్కి వచ్చేసి బార్డర్. ఇలా కొంచెం క్లాత్ పిక్ చేసి నీడిల్ బ్యాక్ సైడ్కి మనం థ్రెడ్ అనేది పెట్టేసుకోవాలి. ఈ జరీ థ్రెడ్ అనేది ఎక్కువ చిక్కులు పడుతూ ఉంటుంది, ఎందుకంటే కొంచెం పిరుసుగా ఉండడం వల్ల సరిగ్గా మనం లాగినా రాదు. అందువల్ల చైన్ స్టిచ్ అనేది ఈ విధంగా తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. లేదా ఇలా నార్మల్గా ఇప్పుడు స్టిచ్ చేస్తున్నట్టు ఇలా కూడా తీసుకోవచ్చు. కానీ థ్రెడ్ అనేది కొంచెం షార్ట్గా తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది జరీ థ్రెడ్ కాబట్టి. చూడండి, ఇక్కడ 2 times తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా బాల్ చైన్ 2 lines మధ్యలో నేను టాకాలతోటి యాడ్ చేసేస్తున్నాను. గ్లూతో కూడా స్టిక్ చేసుకోవచ్చు. మనం గ్లూతో స్టిక్ చేసుకున్నా కూడా టాకాలు వేసుకోవాలి. కొంచెం డ్రై అయిన తర్వాత నేను ఇంకా డైరెక్ట్గా టాకాలతో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇక ఇలా మొత్తం టాకాలు దగ్గరగా వేసేసుకున్నాక ఒక 5 beadsకి 6 beadsకి ఒకసారి మనం టాకాలు వేసేసుకున్నాక నెక్స్ట్ వచ్చి ఇలా ఇక్కడ ఆల్రెడీ నేను డాట్స్ పెట్టుకున్నానండి. 2 centimeter లెంగ్త్ వైజ్లో మనం డాట్స్ అనేవి పెట్టుకోవాలి. ఒక డాట్ వచ్చేసి 3 dots తర్వాత కొంచెం కిందకి పెట్టుకున్నాను. ఇంకా ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకుని మిర్రర్స్ అనేవి మధ్యలో ఒక డాట్ వదిలేసేసి 3 mirrors అనేవి మనం స్టిక్ చేసుకోవాలి. నెక్ లైన్ అంతా ఈ విధంగానే ఉంటుంది. దీనికి వచ్చేసి మనం హనీ కలర్ కుందన్స్ అనేవి ఈ విధంగా మనకి ప్యాటర్న్ అనేది మార్క్ చేసుకోకుండా ఇలా ఫస్ట్ మనం అటు ఇటు పెట్టేసుకుంటే మధ్యలో మనకి 2 petals వచ్చేటట్టు పెట్టుకోవాలన్నమాట. కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఈ సిల్క్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. మనం శారీలో కలర్స్ బట్టి థ్రెడ్ అనేది కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక నేను ఈ మిర్రర్ చుట్టూతా చైన్ స్టిచ్ వేసుకుంటున్నాను. మనం మిర్రర్ స్టిచ్ చేయకపోతే కనుక మిర్రర్కి మనకి ఏం చేయాలంటే మిర్రర్ పెట్టుకుని అవుట్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. మిర్రర్ షేప్ అనేది డ్రా చేసుకుని దాని మీద చైన్ స్టిచ్ అనేది తీసుకున్న తర్వాత మిర్రర్ పెట్టుకుని చేసుకోవచ్చు అనమాట చైన్ లోపల. లేదంటే మనం ఇలా మిర్రర్ని ఫ్యాబ్రిక్ గ్లూతో స్టిక్ చేసేసి చుట్టూతా ఇలా స్టిచ్ అనేది తీసేసుకోవాలి. ఇంకా ఈజీ మెథడ్ ఏంటంటే మిర్రర్ చేతితో పట్టుకుని చుట్టూతా స్టిచ్ కూడా తీసుకుంటారు. ఇలా తీసేసుకున్నాను కదా, తీసేసుకున్నాక ఈ చైన్స్ ఉంటాయి కదా, 2 chains మనకి పైకి వస్తాయి కదా, ఆ 2 chainsలోంచి థ్రెడ్ అనేది మళ్ళీ అగైన్ సెకండ్ టైం ఇలా చుట్టూతో తిప్పేసుకుంటాను. 2 chainsలోంచి ఇలా అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్కి నీడిల్ అనేది తీసుకోవాలి. ఇలా మిర్రర్ స్టిచ్ చేసుకున్నాక ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కుందన్స్ కూడా కొంచెం డ్రై అయినాయి. వీటికి మనం ఇలా జర్దోసి స్ట్రింగ్ని ఒక్క స్ట్రింగ్ జస్ట్ మనం ఇలా మెలిపెట్టుకుంటూ యాడ్ చేసేసుకుంటాం. అందువల్ల చాలా ఈజీగా అయిపోతుంది. ప్యాటర్న్ అనేది సింపుల్గా కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఇలా మెలిపెట్టుకుంటూ మధ్యలో మనం కదలకుండా టాకాలు వేసేసుకోవాలి. దీనికోసం జరీ థ్రెడ్ యూజ్ చేయొచ్చు, లేదా మామూలుగా మెషిన్ థ్రెడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మెషిన్ థ్రెడ్ ఏంటంటే దానికి సూటబుల్ అయ్యే కలర్ తీసుకుంటే బాగుంటుంది. లేదా పైన యూజ్ చేసిన మనం జరీ థ్రెడ్ కూడా దీనికి యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ మెషిన్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. లేదంటే మనం ఇంకొంచెం వేరేగా యాడ్ చేసుకోవాలంటే ఏంటంటే మనం స్ట్రింగ్స్ని కొందరు సైజులో కట్ చేసేసుకుని స్ట్రింగ్స్ని ఈచ్ పెటల్కి యాడ్ చేసుకోవచ్చు. ఇలా మిగతా నా ఛానల్లో
మిగతా వీడియోస్లో ఈ విధంగా యాడ్ చేసి ఉంటాయి. మీరు అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇది సింపుల్ మెథడ్ అనమాట. జస్ట్ మనం పెట్టేసుకుంటూ షేప్ చేసుకుంటూ పెట్టేసుకుంటాం. ఆటోమేటిక్గా మధ్యలో ఉన్న కుందనికి మనకి స్ట్రింగ్ అనేది చుట్టూతో వచ్చేస్తుంది. ఇది ఒక లుక్ వస్తుంది, అది వేరే లుక్ వస్తుంది మనకి. ఇలా యాడ్ చేసేసుకున్నాక ఎక్స్ట్రా స్ట్రింగ్ అనేది కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇదండి మిర్రర్స్. ఇలా సింగిల్గా కూడా వేసుకోవచ్చు. ఇంకా హెవీగా కావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ మనం ఫస్ట్ స్టిచ్ చేసాం కదా మిర్రర్స్ని, 3 మిర్రర్స్ని, వాటి మధ్యలో నేను డాట్స్ పెట్టుకుంటున్నాను. సేమ్ అనమాట. 2 సెంటీమీటర్స్ చూసుకుంటూ ఆ మిర్రర్కి మధ్యలో ఇలా డాట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ పైన విధంగానే స్టిచ్ చేస్తే బ్లౌజ్ చాలా హెవీ లుక్ వస్తుంది. సింపుల్గా కావాలంటే ఇలా చేసుకోవచ్చు. జస్ట్ నేను షేర్ చేస్తున్నాను మీకు ఐడియా అనేది. ఒకసారి మొత్తం బ్లౌజ్ అయిపోయాక ఈ విధంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. తప్పకుండా చేయండి, ట్రై చేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. లైక్స్ అనేవి చాలా తక్కువ అవుతున్నాయి. మరి ప్రేమ పంచితే పెరుగుతుంది అంటారు కదా, మీ ప్రేమను పంచి లైక్స్ అనేవి పెంచండి. నమస్తే. మరిన్ని మంచి